గుంటూరులో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికిన కేటుగాళ్లు ఒక యువకుడి నుంచి 2.30 లక్షలు వసూలు చేసి చేతులెత్తేశారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఆఫీస్ నడిపిస్తూ నర్సింగ్ ఉద్యోగాల ఎరవేసి డబ్బులు దండుకున్నట్లుగా బాధితుడు ఆరోపిస్తున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ 2013లో కంప్లీట్ అయింది. తర్వాత మా హస్బెండ్ ద్వారా గణేష్ అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన వ్యక్తి నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, స్కిల్ డెవలప్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని 2,30,000 నా దగ్గర త్రూ అకౌంట్ ద్వారా తీసుకున్నారు. ఇంతవరకు జాబ్ అయితే నాకు ఇప్పించలేదు. వన్స్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ లో గ్రీవెన్స్ ఒకసారి పెట్టాము. పెట్టిన తర్వాత తను వచ్చి నాకు ఒక 15 days లో నీకు అమౌంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు యాక్షన్ కూడా వాళ్ళు ఏం తీసుకోలేదు. నాకు అమౌంట్ రాలేదు, ప్లస్ జాబ్ కూడా నాకు ఏమి ఇప్పించలేదు. మళ్ళీ సెకండ్ టైం నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా నాకు మరి న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఈ మీడియాని సంప్రదించడం జరిగింది. మీడియా ద్వారా అయినా సరే నాకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఎవరైతే నా దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళు పిలిపించి నాకు డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. గణేష్ అనే వ్యక్తికి నేను 2,30,000 అనేది త్రూ అకౌంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. గణేష్ అనే వ్యక్తి ద్వారా ఇంకొక వెంకట్ అనే వ్యక్తి ఉన్నాడు. గుంటూరులో విద్యానగర్ ఫస్ట్ లైన్ లో వాళ్ళ కంపెనీ ఒకటి ఉంది ఆఫీస్, అక్కడ ఉంటాడు. తనకి కూడా